కొన్ని సందర్భాల్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు బాగా వృద్ధాప్య వయసులోకి వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులని సరిగా పట్టించుకున్నటువంటి కుమారులు కుమార్తెలను మనం చాలామందిని చూస్తూనే ఉన్నాం. చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళతో మనకి ఏమీ కూడా ప్రయోజనం లేదని మనకు తెలిసిన తర్వాత వారిని చిన్న చూపు చూస్తూ ఏదో ఒక మూలన పడి ఉండనట్లుగా వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వారందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. ఒకనొక సందర్భంలో ఆ తల్లిదండ్రులే వాళ్ళ యొక్క బాధను మరి ఆపుకోలేక ఆ కుమారుని కానీ కుమార్తెను కానీ అడిగినప్పుడు, నిలదీసినప్పుడు, నీవు నాకు ఏం చేసావు, నీవు నా కోసం ఏం చేసావో నిన్ను చూడాలి మరి అంటున్నటువంటి మాటలను మనం చూస్తూనే ఉన్నాం. అంటే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏమీ చేయలేదా? ఏమీ చేయకుండానే బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారంటారా? అంటే ఆ బిడ్డలు ఏం చేశారంటే తల్లిదండ్రులు చేసినటువంటి మేళ్ళను మర్చిపోయారు. తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడి వారిని చదివించారో, వాళ్ళు ఒక పూట తినకుండా వీళ్ళ కోసం పస్తులుండి వీళ్ళ తింటే చాలే అనుకొని బిడ్డల కోసం వాళ్ళు దాచి ఉంచి పెట్టి ఆ బిడ్డల్ని ఆ విధంగా ఎక్కదీసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రెక్కలు వచ్చిన దాకా వాళ్ళు అంత కష్టం చేస్తే ఆ చేసినటువంటి ఆ యొక్క పనులన్నిటినీ కూడా, ఆ మేలులన్నిటినీ కూడా బిడ్డలు మర్చిపోతున్నటువంటి పరిస్థితిని ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామందిని చూస్తూనే ఉన్నాం. రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రికను రాస్తూ 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమని చెప్తున్నాడు చివరి మాట? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఏమీ అన్యాయస్తుడు కాడు. అంటే ప్రేమను చూయిస్తే మర్చిపోయే వాళ్ళు ఎవరు? అన్యాయస్తులు, అంతే కదా. ప్రేమను చూపిస్తే మర్చిపోయే వాళ్ళు ఏమంటాం? అన్యాయస్తులు అంటాం, కృతజ్ఞత లేనివారు అంటాం, మేలులను మర్చిపోయిన వారు అంటాం. కానీ దేవుడైతే మీరు చేసిన ఉపచారమును బట్టి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయస్తుడు కాదు. గతంలో అన్యాయస్తుడిగా లేడు, వర్తమానంలో అన్యాయస్తుడిగా లేడు, భవిష్యత్తులో కూడా అన్యాయస్తుడిగా ఉండబోడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకంటే మనం కొంచెం ప్రేమిస్తే దేవుడు దానికి రెండింతలుగా ఫలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అన్యాయస్తుడు దేవుడు కాడు. ప్రేమను చూపిస్తే దాన్ని మరలా మనకి ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి అన్యాయస్తులు ఎవరు? అన్యాయస్తులు ఎవరు? ప్రేమను చూయించిన వారే అన్యాయస్తులు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే, నిర్గమాకాండము 1వ అధ్యాయము ఒకసారి తీయండి. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయ
అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయులకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. చాలండి. ఐగుప్తు రాజు ఇద్దరు మంత్రసాలను పిలిచాడు. వారి పేర్లు ఏంటంటే అక్కడ ఏం రాయబడింది, షిఫ్రా, పూయా అనే ఇద్దరు మంత్రసాలను పిలిచాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు హెబ్రీయుల స్త్రీలకు కాన్పులు చేయడానికి వెళ్తారు కదా, మీరు కాన్పు చేసేటువంటి సమయంలో ఎవరైనా మగపిల్లవాడైతే వాడిని ఏం చేయాలి, చంపాలి. మగపిల్లవాడు కాకుండా ఆడపిల్ల పుడితే దాన్ని అలానే ఉంచేసేయండి. అంటే హెబ్రీ స్త్రీలు ఏ ఒక్కరు కూడా మగబిడ్డను కనడానికి వీలు లేదు. చెప్పింది ఎవరు? ఐగుప్తు రాజు. రాజు మాట శిలాశాసనం కదా, అంటే ఖచ్చితంగా వినాలి. ఒకవేళ రాజు మాట కనుక ఈ యొక్క మంత్రసానులు వినకపోతే రాజు ఏం చేస్తాడు? వారిని కఠినంగా శిక్షిస్తాడు, చంపేస్తాడు. శిక్షిస్తాడేంటి? చంపేస్తాడు, ఇంకేం లేదు. అయితే ఈ యొక్క మంత్రసానులు ఏం చేశారు? చదవండి కిందకి. అయితే 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఆ మాటను అండర్లైన్ చేసుకోవాలి. అయితే ఆ మంత్రసానులు, షిఫ్రా, పూయ అనే మంత్రసానులు ఏం చేశారంటే దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఎందుకు మంత్రసానులు రాజు మాటను వినలేదు? రాజు ఏం చెప్పాడంటే, ఎవరైతే మగ సంతానం ఉంటుందో ఆ మగ సంతానాన్ని పురిట్లోనే చంపేసేయి. బయటికి వచ్చిన మరుక్షణమే ఆ మగపిల్లవాడిని చంపేసేయాలని ఒక ఆజ్ఞ, ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు ఐగుప్తు రాజు. కానీ ఆ మంత్రసానులకి ఎవరి భయం ఉంది? అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఉందా ధర్మశాస్త్రం? అప్పటికి లేదు కదా. మనకులాగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మొత్తం కొత్త నిబంధన, పాత నిబంధన అంతా ఉందా వారికి? ఏమి చేయాలి, ఏమి చేయకూడదన్న ఆలోచన మరి బైబిల్లో చదువుకుంటే కదా తెలుస్తుంది. అని మంత్రసానులు ఏమని ఆలోచన చేసి ఉంటారంటే, ఈ బిడ్డలు దేవుడు ఇస్తున్నటువంటి బహుమానాలు, దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి ఈ బహుమానాల్ని వారు ఈ లోకాన్ని చూడకుండా వెంటనే వారిని చంపేయడం కరెక్ట్ కాదు, చంపేయకూడదని చెప్పి దేవునికి భయపడి వారు ఏం చేశారంట, ఆ మగబిడ్డలని బ్రతుకనీయగా. రాజుకు తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉంటుంది రాజుకి. కిందకి చదవండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానుల్ని పిలిపించి, రాజుకు తెలిసిపోయింది, ఆ మంత్రసానుల్ని షిఫ్రా, పూయ ఇద్దరిని పిలిపించి వాళ్ళని గట్టిగా నిలదీసి అడుగుతున్నాడు, మీరెందుకు ఆ మగపిల్లలను బ్రతికించిరి? ఈ పని ఎలా చేసితిరని అని అడిగను. అందుకు మంత్రసానులు వాళ్ళేం చెప్తున్నారు తెలుసా? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు రాజా, వారు చాలా చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. చూసారా? ఈ మంత్రసానులు ఇప్పుడు రాజుతో అబద్ధం చెప్తున్నారు. వాస్తవానికి ఈ మంత్రసానులు బ్రతకనిచ్చారు. ఇప్పుడు రాజుకు తెలిసి, రాజు అడుగుతుంటే రాజు శిక్షిస్తాడేమోనని చెప్పి వీళ్ళేమంటున్నారు, రాజా ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వారు చాలా చురుకైన వారు. చురుకైన వారంటే తెలివైన వారు, బాగా తెలివిగలవారు. అంటే మన ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు. వాళ్ళు ఇక్కడికి రాకముందే, మంత్రసానులు రాకముందే వాళ్ళు
ప్రసవించారు. అప్పుడు రాజు ఏమనుకుంటాడు, సరే వీళ్ళు చెప్తుంది కూడా కరెక్టే కదా, వీళ్ళు కావాలి నేను చేయరు కదా అని రాజు వాళ్ళిద్దరిని కూడా ఏం చేశాడు, పంపించేశాడు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు మేలు చేసినట్లా కీడు చేసినట్లా? మంత్రసానులు మేలే చేశారు. హెబ్రీ స్త్రీలో ఏ ఒక్క మగపిల్లవాడు కూడా బ్రతికి ఉండడానికి వీల్లేదని శాసనం ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని చంపటం ఇష్టం లేక వారు ఆ పని చేయలేదు. అప్పుడు దేవుడు వారి కోసం ఏం చేశాడు చూడండి, కింద వచనంలో 20 వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. చాలండి. అంటే దేవుడు ప్రతిగా వారికి ఏం చేశాడు? దేవునికి వారు మేలు చేశారు. తిరిగి దేవుడు వారిని, వాళ్ళ వంశంని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేశాడు. వారి తరం కాదు, వాళ్ళ బిడ్డల తరం, వాళ్ళ బిడ్డల తరం, వాళ్ళ బిడ్డల తరం, తరతరాల్ని కూడా అభివృద్ధి చేశాడు. మనం అడిగేది కొంచెమైతే దేవుడిచ్చేది విస్తారంగా ఇస్తాడు. అంతే కదా? మీరు అడిగేది కొంచెమే, కానీ దేవునికి తెలుసు తన బిడ్డలకు ఏమి ఇవ్వాలో. మనం అడిగేది కొంచెమైనప్పటికీ దేవుడిచ్చేది బహు విస్తారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క షిఫ్రా పూయ అనే మంత్రసానులు చేసింది కొంచెమైనప్పటికీ దేవుడు వారి వంశాలని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, అది మనుషులైతే కృతజ్ఞత లేని మనుషులు. మనందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండం. ఏముందని అనుకుంటాం అంతే. వారు కొంచెంగా దేవుని ఎడల ప్రేమ చూపిస్తే దేవుడు వారికి విస్తారమైనటువంటి బహుమానాలను ఇచ్చాడు. వారి వంశం అంతా కూడా దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు, అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎవరు మర్చిపోయేవారు? మనమే. ఎందుకంటే తన ఎడల ప్రేమ చూపించిన వారిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అదే కదా మనం చదువుకున్నాం. తన ఎడల ప్రేమ చూపించిన వారిని మర్చిపోవడానికి దేవుడేమీ అన్యాయస్తుడు కాదు. మరింకో సందర్భాన్ని చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు? ఎవరి గురించి రాయిస్తున్నాడు దేవుడు? రాహాబను వేశ్య గురించి మాట్లాడుతున్నాడు. వృత్తికి ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమె చేసినటువంటి క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలని ఎంచబడెను కదా. అంటే దేవునికి అంతగా ఏం సహాయం చేసింది ఆమె? దేవుని దృష్టిలో ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిందంటే ఒక అబ్రహాము గారు నీతిమంతుడు, ఒక యాకోబు గారు నీతిమంతుడు, ఒక నోవా గారు నీతిమంతుడు. మరి ఈ నీతిమంతుల జాబితాలోకి ఒక వేసి కూడా వచ్చి కూర్చుందంటే ఆమె చేసినటువంటి ఏం కార్యం చేసింది? ఏం చేసింది? ఆమె చేసినటువంటి అంత గొప్ప మంచి పని ఏంటి? దేవుడు ఎందుకు ఆమెకు అంత సముచిత స్థానాన్ని కల్పించాడు పరిశుద్ధ గ్రంథంలో? అమ్మా ఏం చేసింది రాహాబు ఏం చేసింది? మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే బాధ్యత యెహోషువాకి అప్పగించబడింది.
యెహోషువ నాయకత్వంలో వారు యెరికోకి వెళ్ళాలి. యెరికో రాజు మీదకి, లేకపోతే యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళాలి. యెరికోను దాటుకొని వెళ్ళాలి. చూస్తుంటే యెరికో చాలా దుర్భేద్యంగా కనిపిస్తుంది, చాలా గొప్పగా కనిపిస్తుంది. దానిని జయించడం చాలా కష్టమైన పనేమో అన్నట్లుగా అనిపిస్తుంది యెహోషువకి. అందుకు యెహోషువ గారు ఏం చేశారంటే, ఇద్దరు మనుష్యులను వేగులుగా ఆ దేశానికి అక్కడికి పంపారు, యెరికో పట్టణంకి. ఎవరిని? ఇద్దరు మనుషులను, లేకపోతే వారిని ఇద్దరు వేగులను. అంటే వేగులంటే ఎవరు? వేగులంటే ఎవరమ్మా? చెప్పరే. వేగులంటే ఏంటి? ఆ రహస్యాల్ని ఇక్కడ చేర్చేవారు. చెప్పండి. రహస్యాలన్నిటినీ కూడా అక్కడ తెలుసుకొని వీళ్ళకి చెప్పడానికి రహస్యంగా వాళ్ళు వేగులు అని కాకుండా ఇద్దరు మనుషులాగా పంపాడనమాట యెహోషువ గారు. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి, సైన్యానికి సంబంధించినటువంటి రహస్యాలు చాలా భద్రతగా ఉంటాయి. ఎందుకంటే వేరే దేశం వారు ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రహస్యాలు వారు తెలిసిననుకో వాళ్ళు గెలవడం ఈజీ అవుతుందన్నమాట. అందుకని ఇవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి, చాలా అంటే చాలా రహస్యంగా ఉంటాయి. ఏంటి? సైనికులకు సంబంధించినటువంటి వివరాలు చాలా రహస్యంగా ఉండాలి. అందుకని యెహోషువ గారు ఏం చేశారంటే, యెరికోకు ఇద్దరు మనుషులను పంపాడు. వెళ్ళడంతో ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? రాహాబను వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆ యెరికో రాజుకు తెలిసిపోయింది, ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారంట, మన యొక్క దేశ రహస్యాలన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చారంట అని ఆయనకి ఏదో విధంగా తెలిసిపోయింది. వెంటనే ఒక ఇద్దరు సైనికుల్ని ఇచ్చి పంపాడు. ఎక్కడికి? రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చారంట, వారు ఇద్దరు మనుషులు, వారు మన దేశం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చినట్టున్నారు, వారేంటో వారి కథ ఏంటో చూడమని చెప్పి ఆ ఇద్దరిని అక్కడికి పంపడం జరిగింది. ఆ ఇద్దరు మనుషులు వచ్చారు. వీళ్ళు వస్తున్నారని తెలిసి వెంటనే ఈ రాహాబ్ ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది? పైకి ఎక్కేసేసింది, మిద్ది మీదకి తీసుకెళ్ళింది. జనప కట్టెలన్నీ కూడా రాశిగా పోసి ఆ మధ్యలో వాళ్ళిద్దరిని కూడా రహస్యంగా కూర్చోమని చెప్పింది, దాచిపెట్టింది. కిందకి దిగింది. నీ ఇంటికి ఎవరు మనుషులు వచ్చారంట కదా, ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగాడు ఆ ఇద్దరు మనుషులు. ఆమంది, అయ్యా నా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చిన మాట వాస్తవమే, కానీ చీకటి పడుతుందని గవిని మూసివేసే టైం అవుతుందని చెప్పి వాళ్ళ ఇద్దరు కూడా వెళ్ళిపోయి, ఇదిగో ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు, మీరు స్పీడ్గా వెళితే వాళ్ళని పట్టుకోవచ్చు, మీకు దొరుకుతారు. నిజమేనా నువ్వు చెప్తుంది? నిజమేనయ్యా, ఇది ఇప్పుడే వెళ్ళారు, ఇది గవిని మూసివేసే టైం అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు, అందుకని వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, చీకటి పడుతుంది కదా, మీరు త్వరగా వెళ్ళిపోండి, త్వరగా పట్టుకోవచ్చు అని వాళ్ళిద్దరిని కూడా పంపేసింది. ఇప్పుడు ఆయన చేసిన సహాయం ఏంటి దేవునికి? దేవుని మనుష్యులను ఇద్దరిని కాపాడింది, దేవుని బిడ్డలను. చిన్న సహాయమే కావచ్చు. పైగా ఆమె ఏమంటుందో తెలుసా? రాహాబ్ అనే వేశ్య ఆమె మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఒకసారి ఆ మాటలు చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఆ మాట్లాడుతున్నటువంటి మాట 9వ వచనం చూడండి. ఆ ఇద్దరు మనుషులతో రాహాబ్ ఏం మాట్లాడుతుందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతున్నా. ఆమె దేవుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి ప్రియమైన వారులారా. దేవుడైనటువంటి యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేశాడు, అసలు మీరంటే భయపడిపోతున్నాం మేమందరూ కూడా. మీరు ఐగుప్తు నుండి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చాడో ఆ మాటలు చూడండి. ఈ 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులు సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో
అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. అసలు ఇవన్నీ కూడా ఈమెకి ఎలా తెలుసండి అసలు రాహాబుకి? అంటే దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు, ఇశ్రాయేలుకి చేసినటువంటి కార్యాలు ఆ చుట్టుపక్కల దేశాలందరూ కూడా చెప్పుకుంటున్నారనమాట. ఇశ్రాయేలు జనాంగం అంట, వారు ఐగుప్తులో నుండి వాళ్ళు వస్తుంటే ఎర్ర సముద్రం వచ్చిందంట, ఆ నీటిని పాయలుగా చేశారంట, నీటిని ఆరిపోజేశారంట. ఆ దేవుడు సామాన్యుడు కాదు. అసలు ఆ దేవుని జనాంగం దగ్గర మనం ఏమాత్రం కూడా నిలబడలేం. ఆ విషయాన్ని తలుచుకుంటేనే మా గుండెలు కరిగిపోతున్నాయి. నిజంగా మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి అందును నిజంగా దేవుడే, నిజంగా దేవుడే. అయితే నాకు ఒక్క సహాయం చేయండి అయ్యా. ఆమె అడిగింది ఒక్క సహాయం చేయమంది. ఆమెకు అర్థమైపోతుంది, ఎలాగైనా మీరు ఈ దేశాన్ని కొల్లగొట్టేస్తారు, మీ వశమైపోతుంది, మీరు ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా చంపేస్తారు. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే మీ దేవుడు చాలా శక్తి కలిగినటువంటి దేవుడు. కానీ నాకు ఒక్క సహాయం చేయండి. ఏం సహాయం కోరిందామె? నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు అక్కజండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వారిని మాత్రం విడిచిపెట్టండి, వారికి ఏ హాని చేయొద్దు, వారిని మాత్రం వదిలేసేయండి. ఆమె చేసిన సహాయం ఏం సహాయం చేసింది చెప్పండి? ఇప్పుడే చదువుకున్నాం, చెప్పాను. ఇద్దరు మనుషులను, దేవుని మనుషులను కాపాడడం అంటే పైకి తీసుకువెళ్ళి దాచింది అంతే. ఎన్ని రోజులు ఫుడ్ పెట్టిందో? సంవత్సరం ఫుడ్ పెట్టిందా? ఒక రోజా, 2 రోజులా, వారమా, సంవత్సరమా? కొంచెం సేపే, ఆ మనుషులు వెళ్ళేంతవరకే. మరి చిన్న సహాయం చేస్తే దేవుడు ఆమెను ఎంతగా జ్ఞాపకం ఉంచుకున్నాడు చూడండి. ఎంతగా జ్ఞాపకం ఉంచుకున్నాడు దేవుడు కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలో దేవుడు చేసి చూపిస్తున్నాడు. అంటే దేవునికి కూడా కృతజ్ఞత ఉంది. ఆమె చిన్న సహాయమే చేసింది, కానీ దేవుడు ఆమెను ఏ విధంగా మరి వృద్ధి చేశాడు చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17 వచనం చూడండి ఒకసారి. 6:17 ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెను ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే, మిగతా వాళ్ళందరూ అయిపోవాలి. యెహోషువ చెప్తున్నాడు, నువ్వు కాదు. యెహోషువ ఏం చెప్తున్నాడు? రాహాబు అనే వేసి ఉంది, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు, ఆమె కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెండ్రులు ఉన్నారు, వారు తప్ప అందరూ కూడా అయిపోవాలి, ఆ కుటుంబం మాత్రమే ఉండాలి. అంటే ఆమె చేసినటువంటి ఆ సహాయాన్ని ఆ యెహోషువ గారు కూడా మర్చిపోలేదు చూడండి. 23వ వచనం, 6:23 వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలుల పాళెం వెలుపట వారిని చూసారా ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఎవరితో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు? ఇశ్రాయేలీయులతో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఇశ్రాయేలీయులు వేసుకుంటున్నటువంటి ఆ గుడారాలు, వాళ్ళు కట్టుకుంటున్న ఇళ్లలోనే వాళ్ళకు కూడా ఒక స్థలం ఇచ్చారు. 25వ వచనం కూడా చూడండి. 25 రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య
నివసించెను. ఆమె చేసినటువంటి చిన్న సహాయం. మీరు చూయించిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడేమీ అన్యాయస్తుడు కాడు. మనము చూయిస్తున్న ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. రాహాబు అనే వేశ్య, ఆమె నివాసం ఊరికి దూరంగా ఉండాలి. ఆమె ఇప్పుడు ఎవరితో ఉంటుంది? దేవుని బిడ్డలైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలుల మధ్యలోనే ఆమె నివాసం చేస్తుంది. ఆమె చేసినటువంటి చిన్న సహాయం ప్రియమైన వాళ్ళారా, మనం దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతాం, కృతజ్ఞత మర్చిపోతాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతాం. కానీ దేవుడు ఇద్దరు మంత్రసానులు హెల్ప్ చేశారు. షిఫ్రా పూయ అనే ఇద్దరు మంత్రసానులు. వారి వంశాలన్నిటినీ కూడా అభివృద్ధి చేశాడు. వంశాలన్నీ కూడా దీవించబడ్డాయి. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య ఇద్దరు మనుషులను కాపాడింది. ప్రతిగా దేవుడు ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆమెను, ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించాడు. వాళ్ళ ప్రాణాలను రక్షించాడు, చావకుండా రక్షించాడు. పైగా వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలుల పాళెంలోనే ఉంచాడు. యాకోబు గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మర్చిపోయేవాడు కాడు. మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడేమీ అన్యాయస్తుడు కాడు. మరి అన్యాయస్తులు ఎవరు అన్యాయస్తులు?